ముఖ్య అతిథులు వారి యొక్క అభిప్రాయాల్ని కూడా మనం తెలుసుకునేది ఉంది. దానికి ముందుగా కుమారి సంస్కృతి సంఘటన ఒక యజ్ఞం అనే పాట పైన డాన్స్ చేస్తుంది.
సంఘటన సంఘటన ఒక యజ్ఞం అనే పాటకి చాలా చక్కగా నృత్యంతో అభినయంతో మనందరినీ ఆహ్లాదపరిచింది. సంఘటన ఒక యజ్ఞంలాగా ఎప్పుడు అవుతుందంటే మానవులందరూ సత్యత, నిజాయితీ, అహింసని అలవర్చుకోవాలి. మానవులందరూ ఒక చోటకి చేరుకోవడం అనేది ఎలాగైనా జరుగుతుంది, కానీ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి అంటే తప్పకుండా నైతిక విలువలు అనేవి కావాలి. మన భారతదేశం లేదా మన ఆంధ్రప్రదేశ్ మన గవర్నమెంట్ కోరుకునేది కూడా ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. స్వర్ణిమ భారత్ అని నరేంద్ర మోదీ చెప్తారు, మన శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు స్వర్ణిమ ఆంధ్రప్రదేశ్ అని. దీనికి మనందరం కృషి చేయాలి. భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క అవతరణ భూమి భారతదేశం. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ రాజయోగ అభ్యాసం ద్వారానే మానవుల్లో నైతిక విలువలు అనేవి జాగృతి అవుతాయి. మనలో ఉన్నటువంటి అవగుణాలు, బలహీనతలు ఇవన్నీ కూడా తొలగించుకోవాలి అంటే తప్పకుండా రాజయోగ అభ్యాసం ప్రతి ఒక్కరూ చేయాలి. అప్పుడు ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం అవుతుంది, ఒక సంఘటనగా ఏర్పడుతుంది. ఇప్పుడు మన సమక్షంలో శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్సీ. ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఉద్దేశాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు బ్రహ్మకుమారి అక్కయ్య రజని గారికి, అక్కయ్య రాధిక గారికి, అలాగే అందరు అక్కయ్యలకి, అలాగే పెద్దలు ఇక్కడ విచ్చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం మరియు వరల్డ్ మెడిటేషన్ డే శుభాకాంక్షలు. మన ఇప్పుడుంటున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో చాలా ఒత్తిళ్ళు, చాలా టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే డే బై డే డెవలప్మెంట్స్తో పాటు డే బై డే సమస్యలు కూడా పెరిగిపోయాయి. మరి మనం ఈ సమస్యల వల్ల మనసు మీద అలాగే మెదడు మీద ఉన్న నియంత్రణని కోల్పోయాం మనం. అంటే రెండు ముక్కల్లో చెప్పాలంటే ఆనందాన్ని కోల్పోయాం. ఎందుకంటే మన కోసం మనం ఎప్పుడు సమయం ఇచ్చుకోలేకపోతున్నాం, అవునంటారా? అలాగే బంధుత్వాలు కోల్పోయాం, స్నేహానురాగాలు కోల్పోయాం. మరి ఎంతో కష్టపడితే, ఎన్నో పుణ్యం చేస్తే మనకి మానవ జన్మ వచ్చింది. మరి మానవ జన్మలో మనం ఎంతకాలం బ్రతికేవా అన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికేవా అన్నది చాలా ముఖ్యం. మనకి ఎలా మన సమయాన్ని గడిపాం, ఎలా మన ఇతరులకు ఉపయోగపడ్డాం, అంటే ఎప్పుడు ఇతరులు మన కోసం ఏం చేశారా అన్నది కాదు, మనము ఈ సమాజానికి ఏమి ఇవ్వగలిగేవా అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే హ్యాపీనెస్ లైజ్ ఇన్ వాట్ యూ కెన్ గివ్, నాట్ వాట్ యూ కెన్ గెట్ అంటారు. అంటే హ్యాపీనెస్ అంటే మన ఒక్కరిదే కాదు, ఇవ్వడంలో ఇంకా ఆనందం ఉంది. మరి అందులో పార్ట్గా ఈరోజు మెడిటేషన్ అంటే బ్రహ్మకుమారి తలపెట్టిన ఈ కార్యంలో వాళ్ళందరూ కూడా అందరికీ ఆనందాన్ని, ఆ సుఖాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా చాలా అభినందనీయం. నేను కూడా చాలాసార్లు ఇలా స్ట్రెస్కి గురైనప్పుడు, ఎందుకంటే ఒక మహిళగా బయట సొసైటీలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా ఎదుర్కొంటాం సమస్యలన్నీ, చాలా చిరాకులు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇంటికి వచ్చి ఏమీ వద్దనుకుంటాను, ఒక రూమ్లోకి వెళ్ళి
మనశ్శాంతంగా అన్నీ విడిచిపెట్టేసి మొత్తం క్లీన్ అంటే తేలిగ్గా కొంచెం రిలాక్స్ అయిపోతే బాగున్నా అని అనిపిస్తుంది. మరి దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మనం 100% చేయలేకపోతుంటాం, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో దాన్ని అధిగమించి మనం మెడిటేషన్ ద్వారా సుఖాన్ని, ఆనందాన్ని పొంది ఇతరులు కూడా మనం సుఖాన్ని కానీ ఇవ్వగలిగితే అంతకన్నా మహద్భాగ్యం ఏమీ ఉండదు. మరి ఇందాక అక్కయ్య గారు మెడిటేషన్ గురించి చెప్పారు, అలాగే ఇక్కడ మనం కొంతసేపు క్లాస్ కూడా తీసుకున్నారు. కొంతసేపు నిజం నేను చెప్తున్నాను, నిజంగా అన్నీ మర్చిపోయినా ఉన్న కొంతసేపుని ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఏమంటారు గాల్లో తేలిపోతున్నట్టుగానే అనిపించింది నాకు. నిజంగా అన్నీ మర్చిపోయాను, నో టెన్షన్స్, నో ఫ్రీ. ఆనందం అంటే ఇదేనా అన్నట్టుగా అనిపించింది ఆ కొద్ది క్షణాల్లో. రియల్లీ నేను చెప్తున్నాను, నేను ఇక్కడ ఫిజికల్గా ప్రజెంట్ ఉండాలి, కానీ మానసికంగా మెంటలీ నేను ఇక్కడ లేను. నిజంగా అదొక లోకానికి తీసుకెళ్తుంది నిజంగా మెడిటేషన్ అంటే. సో నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా కొంత సమయాన్ని మెడిటేషన్కి కేటాయించి, మన అక్కయ్యలు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి మనకి మన మీద నియంత్రణ ఎలా తెచ్చుకోవాలి అన్నది ఆ కొన్ని క్లాసెస్ వింటేనే మనకు వస్తుందండి. అంటే డైరెక్ట్గా మన ఇంట్లో ప్రయత్నం చేసేద్దాం ఇలాంటివి కుదరవు. సో ఏంటంటే తీసుకున్న తర్వాత మీకు ఉపదేశిస్తారు ఎలాగ ఏంటి చేయాలని చెప్పి. తప్పనిసరిగా మనం జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా సాధిస్తాం. కోపాన్ని కూడా మనం నియంత్రించుకోగలుగుతాం. ఎందుకంటే సడన్గా కోపం వస్తుంది, నిజమే తగ్గిపోతుంది 1-2 సెకండ్స్లో, కానీ దాన్ని నియంత్రించడం మనకు రాదు. సో అలాంటి నియంత్రణ కూడా కావాలి అంటే మెడిటేషన్ అన్నది చాలా కంపల్సరీ మన లైఫ్లో. సో ఇంతటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన బ్రహ్మకుమారి అక్కయ్య గారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే మనకి ఇందాక వీడియోలో చూపించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మెడిటేషన్ ద్వారాగా ఈరోజు ఎన్ని స్ట్రెస్ ఏదైనా ఉన్నా కూడా అన్నిటినీ నియంత్రించి రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తున్నారు. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, మీ అందరి జీవితాల్లో కూడా ఆనందం ఉండాలని కోరుకుంటూ, అలాగే అక్కయ్యలందరూ కూడా బాగుండాలి, మాకు మంచి మార్గం చూపించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చాలా చోట్ల చదువుతూ వింటూ ఉంటాం కదా. అయితే మనం అందరి కోసం ఆలోచిస్తే పరమాత్మ మనకేం కావాలో అది అందిస్తారు అని నమ్మేదే బ్రహ్మకుమారీస్. చాలా చక్కగా వారి అభిప్రాయాన్ని తెలియచేశారు. చాలా చాలా ధన్యవాదాలు పద్మశ్రీ గారికి. మరి మన గౌరవ అతిథులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, వారు మన సమక్షంలో విచ్చేశారు. అక్కయ్య క్లాస్ చేస్తుండగా మధ్యలో విచ్చేశారు. ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని వారిని వేదిక మీదకి సైలెంట్గానే తీసుకొచ్చాము. కానీ వారికి చాలా భావన, అక్కయ్యల పట్ల గౌరవము. ఒకసారి ఆశ్రమానికి కూడా విచ్చేసి వారు ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు. నేను ఇక్కడ 1 గంట సేపు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి వస్తాను అని మాట ఇచ్చి వచ్చారు. సో వారు కూడా అనుభూతి చెందారు కాబట్టి వారి అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన కాకినాడ పట్టణంలో బ్రహ్మకుమారీస్ హోం శాంతి కార్యక్రమం నిర్వహించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రహ్మకుమారీస్ మరి ఈరోజు మెడిటేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇది ముఖ్యంగా మా సామర్లకోట పట్టణంలో మరి మన సోదరీమణులు అనేక సార్లు మమ్మల్ని పిలవటం, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళటం చాలాసార్లు జరిగింది. నేను వెళ్ళటమే కాకుండా
అక్కడ వారు చేసేటువంటి ధ్యానం కానీ 10 మందికి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి వారి యొక్క ధ్యేయం కానీ నాకు నచ్చి నా భార్యను కూడా అక్కడికి వెళ్ళి వారితో కొంతసేపు వారు చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నా భార్యను కూడా అక్కడికి పంపించడం జరిగింది. మనం ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఈ ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారితే ఉరుకులు పరుగులతో జీవనం సాగించేటువంటి ఈ రోజుల్లో కనీసం 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవటం వల్ల, మెడిటేషన్ చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత దొరికి తద్వారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో కానీ మనం చేసేటువంటి దినచర్యల్లో కానీ ప్రశాంతమైనటువంటి జీవనం సాగించడానికి ఇటువంటి మెడిటేషన్ చాలా ఉపయోగకరమని, అలాగే ఇందాక పెద్దలు అక్కగారు చెప్పారు, అక్కగారు చెల్లమ్మ గారు వారు చెప్పారు, మనందరికీ అర్థమయ్యే భాషలో మరి పులి మేసం తేగలిగినటువంటి, ఎందుకంటే ఒక అవసరం కోసం తన ప్రాణాన్ని కూడా, ఎందుకంటే పులి అంటే ఊరుకోదు, తన మేసాన్ని తెచ్చి తన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు అంటే మనకు అందరికీ అర్థమయ్యేలాగా అంతటి భయంకరమైనటువంటి ఒక జంతువుని మనసును గెలుచుకున్నప్పుడు ఆ 2 నిమిషాలు ధ్యానం ద్వారా, ఆ మెడిటేషన్ ద్వారా మన యొక్క దినచర్యని ప్రశాంతంగా సాగించుకోవచ్చనే దాని మీద ఇందాక వారు చెప్పడం జరిగింది. దేనికైనా మనస్సు మనం ఆధీనంలో ఉండే, మనం ఎటువంటి చెడు అలవాట్లకు కానీ తప్పుడు కార్యక్రమాలకు కానీ వెళ్ళకుండా ఉండాలంటే ముందు మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి. కాబట్టి మనస్సు ఆధీనంలో ఉండాలంటే మనం ఇటువంటి ధ్యానం తప్పనిసరిగా అవసరం. కాబట్టి మనందరం కూడా ఏదైతే మనందరి ప్రపంచ సర్వ మానవాళి మంచి కోరి మరి ఇటువంటి స్త్రీమూర్తులు వారి జీవితాన్ని మన దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం మరి అతి చిన్న వయసులోనే మన అందరం మరి సుఖశాంతులతో ఉండాలని మనందరికీ మంచి చెబుతూ మరి ఇటువంటి ఆచరణను చెయ్యాలని మన అందరికీ మంచి చెప్పడం కోసం మరి వీరందరూ కూడా మరి ఇంత నిస్వార్థంగా ఈ బ్రహ్మకుమారిస్ ద్వారా ఓం శాంతి అనేటువంటి సంస్థను నెలకొల్పి మన అందరి కోసం ప్రార్థించే వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ఓం శాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. శ్రీ చిక్కాల రామచంద్రరావు గారు విచ్చేసి ఉన్నారు. ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా చేశారు. చాలా అనుభవజ్ఞులు. ఈ జ్ఞానాన్ని విన్నారు. ఈ రాజయోగ అభ్యాసాన్ని కూడా చేశారు. ఆయన యొక్క అనుభవాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శాంతి. ఈ రోజున మన కాకినాడ నగరంలో బ్రహ్మకుమారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున మన రాధిక మేడం గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నీరజ గారు, డాక్టర్ స్వరూప గారు, లక్ష్మి గారు, ఎంతోమంది మరి ఈ యొక్క బ్రహ్మ సమాజం యొక్క అక్కయ్యలందరూ చాలామంది సర్వీస్తో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడడానికి, వినడానికి, చేయడానికి
ఈ ధ్యానం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజున మనకు జ్ఞానం గురించి రాధిక గారు చాలా చక్కగా వివరించారు. కనీసం జ్ఞానం 2 నిమిషాలు చేస్తే సరిపోద్ది, అట్లీస్ట్ 20 నిమిషాలు చేయాలి, కనీసం 2 నిమిషాలు చేస్తే మీకు సరిపోతుందని చెప్పన్నారు. ఎందుకంటే ఈ సమాజంలో ఒక మానవ జీవితానికి ఒక జీవితం అనేది ఒక వరం. మనకి అన్ని ప్రాణాల కంటే మానవునికి జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. అటువంటి విజ్ఞానం జ్ఞానం ఉన్న మనిషికి, ఒక మనిషిగా మనం బతకాలంటే అనేక కార్యక్రమాలు మనం ఉండాలి. మనం ఉండడానికి, తినడానికి, ఉండడానికి, వెళ్ళడానికి, సంపాదించుకోవడం కాకుండా ఈ సమాజంలో మనం మంచి వ్యక్తిగా ఉండాలి. ఓ మంచి వ్యక్తిగా ఉండాలంటే మనం మంచి ఆరోగ్యంగా కూడా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాలి. ఆ నియమ నిబంధనలో ఒక భాగం జ్ఞానం కూడా ఒక భాగం. మనకి ఈ జ్ఞానం అనేది మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం నేర్పవలసినటువంటి అవసరం ఉంది. చిన్న పిల్లవారి నుంచి పెద్దవారి కూడా, పెద్ద వయసు వచ్చిన కూడా వాళ్ళందరికీ నేర్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మనకి దాన్ని చూస్తున్నాం. మన ప్రతి వాళ్ళకి కొంచెం చిరాకు, పరాకు, కోపాలు, తాపాలు ఉంటుంటాయి. వాళ్ళకి అందరికి కూడా ఒక జ్ఞానం అనేది ఒక వరం మనకి. ఈ జ్ఞానం చేస్తే చాలా వరకు కూడా అన్నీ తగ్గిపోతాయి, కోపాలు, తాపాలు అన్నీ తగ్గిపోతాయి. అటువంటి దానికి ఈనాడు ఈ రకంగా అంతమంది వచ్చి ఈనాడు చేశారు. అయితే మానవ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులన్నీ అధిగమించవలసిన అవసరం ఉంది. ఎన్ని ఇబ్బందులు ఏమున్నప్పటికీ కూడా జ్ఞానం అనేది మర్చిపోకూడదు. మనం జ్ఞానం చేసి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ జ్ఞానంతోనే మన లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి, మనకి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మెడిటేషన్, యోగా చేయమంటే చెప్తారు. మెడిటేషన్ అండ్ యోగా. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక దఫాలుగా మెడిటేషన్, యోగా చేయమని చెప్పేసి అందరిని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉంటారు. ఎవరి మంది ప్రధానికైనా కూడా ఆ రకంగా ఎందుకు చెప్తారంటే ఈ రకంగా మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పేసి. ఒక మంచి మార్గంలో పోవాలంటే ఒక మంచి పరిపాలన, మంచి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర రావాలంటే ఎన్ని కలయిక. మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇది కాదు. మన ఆరోగ్యం, మనకి విధానం, మన అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలంటే ఈ రకంగా చేయాలి. ఇందులో కూడా ఇంకొకటి ఉంది, నైతిక విలువలు అనేది చాలా ముఖ్యం. నైతిక విలువలను కూడా మనం కాపాడవలసిన పూసే బాధ్యత కూడా ఉంది. ఇవన్నిటికీ లింక్ ఇది. నైతిక విలువలు ఉంటే, జ్ఞానం ఉంటే, జ్ఞానంతో తప్పకుండా మనం విజయం సాధిస్తాం. నైతిక విలువలు లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతాం. మన జీవితమే మారిపోతుంది, జీవిత స్వరూపమే మారిపోతుంది. నేను ముందు చెప్పాను మీకు, మానవునికి పుట్టిక ఒక వరం అని చెప్పాను. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేయాలంటే నైతిక విలువల టాప్ 1. ఒకటి, మనిషికి ఆశ అనేది ఉండాలి, దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఆశ ఉంటే తప్పులేదు. నేను వ్యాపారం చేసుకోవాలి, పైకి రావాలి, ఉద్యోగం చేసుకోవాలి, పైకి రావాలి, చదువుకోవాలి, పైకి రావాలి, తప్పులేదు. నేను కూడా ఏం చేసి వ్యవసాయం చేసి పైకి రావాలని చెప్పేసి. కానీ అని నాకు వచ్చి పడిపోవాలనేది దురాశ అవుతుంది. ఆ రకమైనటువంటి అటువంటి విలాలకే ఇటువంటివి వస్తాయి. ఇవన్నీ రకరకాల సమస్యలు వస్తాయి. మానసికంగా అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. అన్ని ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు, నిద్ర పట్టక రకరకాలు ఉంటుంది. అయితే ఎన్ని తప్పులు చేసినా జ్ఞానం అనేది మనకు వరం. మనకి జ్ఞానం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అందుకోసం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక విధానంతో, పద్ధతితో, క్రమశిక్షణతో ఉండి ఈనాడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనం అందరూ కూడా ఈ యొక్క దేశం కోసం, ఈ యొక్క రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన పిల్లల కోసం అన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం పెట్టండి. అందుకని చెప్తాను మీకు, మన పిల్లలకి మంచి విద్య కావాలని మనం కోరుకుంటాం. ఓకే, వెరీ గుడ్. దాంతోపాటు మంచి బుద్ధులు కూడా ఉండాలి, నేర్పాలి. మనం మంచి క్వాలిటీస్ నేర్పాలి మనం పిల్లలకి. అదే ఎన్నిటికీ కూడా కారణం ఇటువంటివన్నీ వస్తాయి. ఏ తప్పులు లేకుండా ఉండడం అంటే సమాజంలో ఒక మంచి మనిషిగా ఈనాడు ఉండాలంటే
ఈ క్వాలిటీస్ అన్ని మనం మెయింటైన్ చేయాలి, ఈ యొక్క మన ఆశయాలని లక్ష్యం మనం మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడు చక్కటి అవకాశం ఇచ్చి మాకు మరి హైదరాబాద్ నుంచి వచ్చి వారు రాధికే గారు మరి నీరజ గారు ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ బ్రహ్మ మరి కుమారి అందరికీ కూడా ప్రతి సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈనాడు అక్కయ్యలందరికీ ఇక్కడ విచ్చేసిన వారి యొక్క వినడానికి వచ్చిన 50 మంది మరి ఈ యొక్క పెద్దలకు అనేక మంది పెద్దలకి అనేక మంది భక్తులకి ప్రతి ఒక్కరి బ్రహ్మ సమాజ భక్తులకి వారి యొక్క ఆరాధించే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.